యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు. అలాగనే ఈ యొక్క టెలివిజన్ వీక్షిస్తూ ఉన్న హోప్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినమందు కూడా దేవుడు మనకి ఒక హెచ్చరిక అనేది మనకి ఇస్తూ ఉన్నారు. గడిచిన వాక్యాలు మనం చూస్తున్నట్లయితే ఎన్నో హెచ్చరికలు మనకి దేవుడు పొందుపరిచి ఉన్నారు. అలాగనే ఈ యొక్క నేటి దినమందు కూడా బోధిస్తున్న సేవకులకు కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క హెచ్చరికలు మన యొక్క మంచి కొరకే అని మనము గైకొని మన యొక్క చేసే పరిచర్యలో కానీ మన యొక్క విశ్వాసంలో కానీ ప్రతి విషయంలో సరి చేసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను బ్రతిమాలుకుని చూన్నాను. ప్రార్థించుకొని ఈ యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. గడిచిన దినాల్లో ఎన్నో హెచ్చరికలు మాకు ఇస్తూ మరలా ఈ యొక్క వారమందునైనా నీ యొక్క నామం నుంచి చక్కటి హెచ్చరిక సేవకులుగా మాకును విశ్వాసులుగా మాకును వస్తూ ఉన్నది. ఈ హెచ్చరికను మేము స్వీకరించి మా యొక్క అనుదిన కార్యములు మేము సరైన కార్యక్రమములు చేసుకోవడానికి నైనా సరిగ్గా మా యొక్క ప్రవర్తన ఉండటానికి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులకు మరలా తెలియచేస్తూ ఉన్నాను, అందరికీ వందనాలు. ఈ యొక్క దినమందు మనము వాక్యాంశము బోధించే వారికి హెచ్చరిక. ఈ వాక్యంలోని చాలామంది సేవకులు చూస్తూ ఉన్నారు, అలాగనే విశ్వాసులు కూడా చూస్తూ ఉన్నారు. అయితే గడిచిన వాక్య పరిచర్యలో అబద్ధ బోధకులు వస్తారని మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము అలాగనే 11వ వచనము ఎంతగానో తేటతెల్లగా మనకి తెలియపరిచి ఉన్నది. మరి బోధించేవారు సరి అయిన క్రమంలో ఉన్నారా లేదా అన్నది కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యంగా గడిచిన వాక్యంలో యేసు ప్రభువు సేవకుల గురించి మాట్లాడి ఉన్నాడు, అలాగనే అబద్ధ బోధకుల గురించి మాట్లాడి ఉన్నారు. ఈ దినమందు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సేవకుల గురించి కూడా బోధల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా రోమీలకు రాసిన పత్రిక నుంచి మనము ఈ యొక్క నేటి దినమందు ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండవ అధ్యాయము 21 నుంచి 23 వాక్య భాగములు ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే, ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? విగ్రహములను అసహించుకును నీవు గుళ్ళను దోచెదవా? ఒక వాక్యము మనము మరిచి ఉన్నాం. దొంగిలెద్దు వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? అయితే ప్రియ బిడ్డలారా, ఈ వాక్యములను అపోస్తలుడైన పౌలు ఎందుకని ఇక్కడ తెలియజేస్తున్నాడంటే, అక్కడున్న పరిచర్యలు లేకపోతే సేవకులు ఆ సంఘములో వారు దోచుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క పేరును బట్టి అక్కడున్న ఆ యొక్క పరిచర్య ఎలా చేస్తున్నారంటే వ్యభిచారిస్తూ ఉన్నారు, దొంగిలిస్తూ ఉన్నారు, అబద్ధమాడుతున్నారు. ఎన్నో రీతిలుగా దేవుని యొక్క నామాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారి యొక్క బోధ గురించి మరలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరలా వారిని ఏం చేస్తున్నాడంటే, మీ యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలి, మీరు సరి అయిన మరి రీతిగా ఉండాలి. మిమ్మల్ని బట్టే కదా విశ్వాసులు దేవుణ్ణి విశ్వాసించగలరు అని వారికి బోధిస్తూ ఉన్నాడు. స్పష్టంగా మనము తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇక్కడ పౌలు దేవుణ్ణి ఎరగలేనప్పుడు, అనగా దేవుని యొక్క దర్శనము పొందుకోలేనప్పుడు దేవుని యొక్క ప్రజలను ఎంతగా హింసించి ఉన్నాడో మనకి తెలుసు. అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని యొక్క వాక్యము విత్తడము కూడా ఒక ఘనకార్యం అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది పౌలు గురించి భయపడుతున్నారు ఆ యొక్క సమయంలో. ఈ పౌలు
మారువేషం వేసుకుని, అనగా దేవుని యొక్క వాక్యము చెప్తున్నానని ఆ యొక్క వేషం వేసుకుని ఇక్కడ వాక్యములు బోధిస్తున్నాడేమో అని కొంతమంది అభ్యంతరపడి ఉన్నారు. కొంతమంది విశ్వాసము కలిగి పౌలు యొక్క వాక్యములు వినేవారు కూడా అక్కడ ఉన్నారు. అక్కడున్న కొంతమంది పరిచారకులను కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు, మీరు సరైన క్రమంలో లేరు అని. ఈ యొక్క నేటి దినాల్లో సేవకులను కూడా కొంతమంది మారుస్తూ ఉన్నారు. మార్చడం అంటే, మా యొక్క సంఘంలో ఈ రీతిగానే జరుగుతుంది పరిచర్య గనుక మీరు కూడా ఇలాగనే లోబడి ఉండాలి అని. మనం ఎవరికి లోబడి ఉండాలి అంటారు? మనము ప్రభువైన యేసుక్రీస్తు, మన యొక్క ప్రధాన యాజకుడికి మాత్రమే మనము లోబడి ఉండాలి. ఏ మనుషుడికి కాదు, ఏ సంఘానికి కాదు. పెద్దలను గౌరవించమన్నాడు దేవుడు, నాయకులను గౌరవించమన్నాడు దేవుడు. అంతవరకు మాత్రమే సంఘాన్ని నడిపించే ప్రక్రియ, క్రియ దేవుని పట్ల ఆ రీతిగానే మాత్రమే ఉండాలి. మనము మనుషులను పోలికను బట్టి మనము నడిపించకూడదు. మనుషులు ఈ రీతిగా ఉన్నారు కదా, మనుషులు ఈ రీతిగా మాట్లాడమన్నారు కదా అని మనము దాన్ని బట్టి మనము మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే బోధించున్నాడో, ఏదైతే మనకి పరిచర్య ఇచ్చున్నాడో దానిని బట్టి నమ్మకముగా మనము దేవుని యొక్క పరిచర్య మనము చేయవలసినదే. మనం ఈ యొక్క పరిచర్యలో నమ్మకంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి బహుమతులు ఇస్తూ ఉంటాడు. బహుమతులు అంటే ఆశీర్వాదములో. ఈ లోకపరమైన బహుమతులు అంటే ఏమండి, ఫ్రిడ్జ్లో లేకపోతే టీవీలో లేకపోతే ఏసీలో కూలర్స్ ఇవి కాదు. బహుమతులు ఆశీర్వాదము. మనకి వీటికంటే ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని సేవకులారా, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక ఆత్మను రక్షిస్తూ ఉన్నది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము సేవకులుగా ఉన్నాము కాబట్టి మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉన్నట్లయితే ఇదిగో ఆ సేవకుడు బోధిస్తున్న మాట తప్పకుండా వారు ఆలకిస్తారు. ఒకవేళ ఆ సేవకుడే, ఆ పరిచారికుడే వ్యభిచారం చేస్తున్నట్లయితే, ఆ పరిచారికుడే ఆ యొక్క సంఘములో దొంగతనము చేసినట్లయితే విశ్వాసులు చేయరంటారా? విశ్వాసులు చేయరంటారా? తప్పక చేస్తారు. ఎందుకంటే దేవుడే అతన్ని ఏర్పాటు చేసుకున్నాడే. మేము ఎంత మాత్రము, మేము కొంత భాగము తీసుకుంటే మాకు అంత శిక్ష రాదేములే అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ బిడ్డలారా, గడిచిన ప్రసంగాల్లో నేను తెలియచేస్తున్నాను, సేవకులకు రెండంచుల తీర్పు. చాలా జాగ్రత్తగా పరిచర్య చేయాలి. చాలా జాగ్రత్తగా సంఘంలో మన యొక్క నోటును, మన యొక్క హృదయాన్ని అదుపు చేసుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, అంటే విశ్వాసులకి తీర్పు ఉండదంటే వారికి కూడా ఉంటుంది. ఎవరి క్రియల మూలముగా వారు ప్రతిఫలము వారు పొందుకుంటారని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కనుక నమ్మకముగా మనం జీవించాలి. నమ్మకమైన పరిచర్య మనము చేయాలి ఈ నేటి దినాల్లో. ఆ దినాల్లో అయితే అపోస్తలుడైన పౌలు ఉన్న సమయంలో, అలాగనే ఆ యేసు ప్రభు ఉన్న సమయంలో కూడా పరిచర్య ఎలా ఉన్నది ఈ వాక్యంలో మనకి తేటతెల్లగా తెలియజేస్తున్నది. ఆ పరిసయ్యులు, ఆ యొక్క సద్దుకాయలు ఏమండి ఏ రీతిగా వారు జీవించున్నారు? వారు కేవలము వారు మాట పలుకుతున్నారు, కానీ ఆ పలుకును బట్టి వారు జీవించటం లేదు. ఈ సందర్భాన్ని బట్టి మరలా మీకు ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువుని ఎవరు అప్పగించి ఉన్నారు? యేసు ప్రభువుని ఎవరు అప్పగించి ఉన్నారు? ఆ 12 మందిలో ఒక శిష్యుడు, ఇస్కరియోతు యూదా. మరి ఆ ఇస్కరియోతు యూదాకిని అలాగనే అక్కడున్న పరిచారకులను ఒక సంబంధము ఏర్పడి ఉన్నది. నీవు ఒకవేళ ఆ యేసు ప్రభువుని నీవు మాకు అప్పజెప్పినట్లయితే నీకు కొంత భాగము, కొంత ధనము నీకు నేను ఇస్తానని అక్కడ పరిచారికులు తెలియచేస్తున్నారు. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, వారిచ్చిన ధనము ఎవరిదంటే దేవుని యొక్క మందిరానికి వచ్చిన ధనము. దేని కొరకు వారు ఉపయోగించుకున్నారు? అన్యాయానికి ఉపయోగించున్నారు. ఆ సంఘములో ఆ యొక్క ధనాన్ని తీయడమే పాపము. అయితే
ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పజెప్పడానికి ఆ ధనాన్ని వారు ఉపయోగించి ఉన్నారు. ఎంతటి ఘోరమండి! దేవుడు నన్ను చూడటం లేదులే, ఈ యొక్క పరిచర్య చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడులే అని ఊరుకుంటూ ఆ సంఘంలో నీవు దొంగిలించినట్లయితే, నీ వ్యభిచారించినట్లయితే దేవుడు నిన్ను క్షమించాడు. పరిచర్య చేస్తూ నీ వ్యభిచరిస్తే అంతకంట ఘోరమైన పాపము ఏది లేదు. చాలామంది ఈ యొక్క నేటి దినాల్లో సేవకులు, పరిచారికులు ఈ రీతిగానే ఉండటం జరుగుతున్నది. వారికి అవమానమే కాకుండా ఆ దేవాది దేవునికి కూడా అవమానము తీసుకొస్తూ ఉన్నారు. దేవుడు అందుకనే ఈ నేటి దినమందు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని సేవకుడా, సేవకురాలైనా సరైన క్రమంలో ఉండాలి. సేవకురాలంటే ఒక ఆత్మీయ తల్లి, సేవకుడంటే ఒక ఆత్మీయ తండ్రి. ఆ తండ్రిని బట్టే కదా పిల్లలు చక్కగా జీవించగలరు. తండ్రి తాగుబోతైతే బిడ్డలు కూడా తాగుబోతులుగానే ఉంటారు. తల్లి వ్యభిచారి అయితే బిడ్డలు కూడా వ్యభిచారులుగానే ఉంటారు. కనుక ప్రాముఖ్యంగా దేవుని యొక్క సంఘాన్ని నడిపించే ఆ సేవకుడు ఎలా ఉండాలంటే మాదిరిని చూపించాలి. ఈ రోజున ఆ మాదిరిని చూపిస్తూ ఉన్నామా? మాదిరిని చూపిస్తున్న సంఘాలని దేవుడు బహుగా దీవించునుగాక. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక ఈ యొక్క 2వ అధ్యాయం 21వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషించబడుచున్నది. ఒక సహోదరి తెలియచేస్తున్న మాట ఏంటంటే, నువ్వు కష్టంలో ఉన్నా కూడా దశమ భాగంలో తీసుకొచ్చే, నువ్వు కష్టంలో ఉన్నా కూడా దశమ భాగంలో తీసుకొచ్చే అని ఆ సహోదరి బోధిస్తూ ఉంది. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నీ దశమ భాగంలో అడగడమ్మా. ఆ విధవరాలు, ఆ సమాజ మందిరంలో ఉన్న ఆ విధవరాలు దేవుని యొక్క మందిరానికి వచ్చి తనకి కలిగిన దానిలో ఆ 2 నాణెములు వేసి ఆమె యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంది. అయితే అక్కడున్న యేసు ప్రభువు ఆమెకు ఒక సాక్ష్యం ఇచ్చున్నాడు, సాక్ష్యము పలికున్నాడు. వీరందరికంటే ఈ యొక్క విధవరాలు చాలా గొప్పది అని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాగనే అడగటం లేదండి. దేవుడు ఎవరిని కష్టపెట్టడం లేదు. దేవుడు ఇచ్చిన దానిలో మనం ఇవ్వాలి. ఈరోజు సేవకులు కూడా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క దశమ భాగముల గురించి. ఏమండి, వారు సంపాదించుకున్న దానిలో ఒకవేళ సరైన మార్గంలో మనమే వాక్య పరిచర్య చేసినట్లయితే, ఇదిగో దేవుడిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, కృతజ్ఞత బట్టి మీరు ఇంతగా మీరు చెల్లించితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని మన యొక్క నోటి మాటలు బట్టి కాదు, కానీ దేవుని యొక్క వాక్యము బట్టి మనం బోధిస్తే, మనము అడగకపోయినా కూడా వారు తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధానంలో ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, సేవకులు ఎప్పుడూను ధనము కొరకు ఆశపడకూడదు. రెండవది ఏంటంటే శరీరాచ్ఛల కొరకు ఆశపడకూడదు. ఇది చాలా ప్రాముఖ్యంగా సేవకులకి ఉండవలసిన బాధ్యత. ఏమండి, ఈ విషయంలో మనం త్రొట్టిల్లిపోతే మన యొక్క మాట ఎవ్వరు వినరండి. ఆ పాస్టర్ గారు కూడా నాలాంటి వాడే, ఆ పాస్టర్ గారు కూడా దొంగతనం చేస్తున్నాడు నాలాంటి వాడే, ఆ పాస్టర్ గారు కూడా నాకులాగానే వ్యభిచారిస్తున్నాడు, నాకులాగానే అపవిత్రమైన మాటలు పలుకుచూ ఉన్నాడు నాలాంటి వాడే అని నీవెంతగా పరిశుద్ధాత్మ పొంది మంచి మంచి పరిశుద్ధమైన మాటలు పలికినా కూడా వారు ఆలకించరు. ఏదో 1 గంట ఆ మందిరంలో ఉండి వెళ్ళిపోతారంతే. ఏమండి, ఈ రోజున అన్యుల ఎదుట దేవుని యొక్క నామాన్ని దూషించబడుచున్నది కేవలము ఇలాంటి సేవకులను బట్టి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, సరైన మార్గంలో మీరు బోధించకపోతే తప్పదు మీకు శిక్ష. బోధించేవారికి హెచ్చరిక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఉన్నవారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరు చూడటం లేదులే, నా భార్యకు తెలియదులే, నా సంఘానికి తెలియదులే, నా తల్లిదండ్రులకి తెలియదులే అని
నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దేవునికి సమస్తము తెలుసు. పరలోకం నుంచి ఆయన తేరి చూస్తూ ఉన్నాడు, ఎవరైనా వివేకము కలిగిన వారు ఉన్నారా లేదని. దావీదు కీర్తన 14వ అధ్యాయంలో ఆయన తేట తెల్లగా తెలియజేస్తూ ఉన్నాడు. వివేకము కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా సేవకుడు సరైన మార్గంలో ఉండాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ఇక్కడ లోకా సువార్తను ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే లోకా సువార్త 12వ అధ్యాయము 47 నుంచి మనము ధ్యానం చేద్దాం. ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనని కూడిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ తీర్పు ఆ తండ్రి చేతిలో ఉన్నది. ప్రభువుల వారైతే మన పక్షముగా వాదిస్తున్నారు. ఇదిగో పలానా జీవన్ గారిని క్షమించండి, పలానా జీవన్ గారిని క్షమించండి, పలానా కిరణ్ గారిని, పలానా సమీర్ గారిని క్షమించండి అని ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ యొక్క కృపాకాలము కనుమరుగైపోతే ఆ యొక్క యేసు ప్రభు యొక్క చేతిలో కూడా ఏముండదండి. అందుకనే ప్రియదేవుని బిడ్డలారా, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క 10 మంది కన్యకలు సమయం లేదు. ఆ యొక్క సమయంలో ఆ యొక్క 5గురికి ఆ యొక్క ఆయిల్, ఆ యొక్క నూనెను కొనుక్కోవడానికి సమయం లేదు. కొనుక్కోవడానికి వెళ్ళారు, కానీ ప్రభువు వచ్చి సిద్ధపడిన వారిని తోడుకుని తీసుకెళ్ళిపోయారు. కనుక ఈ యొక్క సమయం ముందు దేవుడు మరలా దేవుని యొక్క సేవకులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. సమయం లేదు. ఉన్న సమయంలోనే చక్కటి హెచ్చరికల ద్వారా సంఘాన్ని హెచ్చరించి సంఘ విశ్వాసులను పొందుపరుచుకోవాలని ప్రభుపేటని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఒకనొక దినమందు ఆయన లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆ యొక్క సంఘము ఎంతమంది వచ్చారు ఈ యొక్క పరలోకానికి, ఎంతమంది విశ్వాసముగా ఉన్నారు అని ఆయన లెక్క అడిగినప్పుడు, ఎదుగో నాకు 1000 మంది సంఘం ఉన్నారు అని నీవు చూపించాలి. 1000 మంది సంఘంలో అందులో 2-3 మాత్రమే విశ్వాసగా ఉంటారు. ఏమండి, 1000 మంది మాత్రము పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వారు లోకములో ఉంటారు. నిజముగా దేవుని యొక్క వాక్యము నీవు విత్తినట్లయితే, నిజమైన సేవకుడు అయితే వారందరూ విశ్వాసులుగా ఉంటారు. దేవుడు ఎంతగానో నీ పట్ల సంతోషము కలిగి, ఇదిగో నీ మంద రమ్ము అని ఆయన పిలుస్తాడు. ఎంత సంతోషం అండి. ఏమండి, మనకి దేవుడు కిరీటములు ఇవ్వబోచున్నాడు. కిరీటాల మీద నక్షత్రములు, మన యొక్క మంచి పనులు బట్టి నక్షత్రములు ఆయన ఇవ్వబోచున్నాడు. ఎంత ధన్యత. ఈ లోకంలో మనలను ఎవరు గౌరవించకపోయినా పర్లేదు, సేవకుడిగా కుటుంబంలో ఉండి నీ బంధువే, లేకపోతే నీ యొక్క రక్త సంబంధులే, నీ యొక్క శ్రేయభిలాషే, ఇతను సేవకుడు, ఇతని ఎదుట ఏమీ ఉండదు అని అవమానపరిచినా కూడా దేవుని పట్ల నిజమైన సేవకుడిగా ఉన్నట్లయితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. ఈ నేటి దినమందు ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారో కుటుంబాల్లో, ఎవరైతే మంచి ఉద్యోగాలు చేస్తున్నారో వారిని గౌరవిస్తూ ఉన్నారు, కానీ సేవకులుగా ఉన్న వారిని ఎవరు గౌరవించట్లేదండి. కానీ సేవకుడిగా రావడమో ఒక ధన్యత. ఆ ధన్యత మనం పొందుకుని ఉన్నాం ప్రియ దేవుని సంగమా. పొందుకున్న తర్వాత మనము ఈ యొక్క లోకపరముగా మనం జీవించినట్లయితే, లోకానుసారముగా ఉన్నట్లయితే, దేవుడిచ్చిన ఆ యొక్క ధన్యత వృధాగా మనము పాడు చేసుకుంటాం. కనుక ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఆ యొక్క మాట. ఏమంటే సేవకుల గురించి ఆ యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి మనము పరిశీలించేద్దాం. అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతో ఇట్లనెను. అక్కడ ఉన్న శాస్త్రీయులు పరిచయులు మోసే పీట ముందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకునుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుండి వారు చెప్పిందిరే కానీ వారు చేయదురు. ఏమండి, వారు చేయరు. వారు చెప్తారు కానీ వారు చేయరని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఆ యొక్క సమాజ మందిరం వారు నిలబడతారు,
సమాజ మందిరంలో నిలబడి వారి వాక్యం విత్తుచున్నారు. కానీ వారు మాత్రం వారి యొక్క క్రియలు మాత్రము లోకపరంగానే ఉన్నది. వారి యొక్క మాట వినడి, కానీ వారి వల్ల మీరు ఉండొద్దు. యేసు ప్రభు యొక్క మాటలే కదండి వారు కూడా చెప్తూ ఉన్నది. అబద్ధ బోధకులు కూడా యేసు ప్రభు మాటలే వారు చెప్తున్నారు. కానీ నిజమైన దినములో మనము ఆరాధన చేయాలి. వారి యొక్క వ్యక్తిగత జీవితం బట్టి మనము దేవుని యొక్క మందిరాన్ని మానేయకూడదు. ఆ సేవకుడు మంచోడు కదండి, ఆ సేవకురాలు మంచిగా చేయట్లేదండి అని వారి గురించి మనము మన యొక్క సంఘాన్ని మానివేయకూడదు. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, మా సేవకుడు సరిగ్గా బోధించడండి, మా యొక్క సంఘంలో ఈ యొక్క సౌండ్ బాక్సులు ఇవేమీ లేదండి, ఏసీలు లేవండి అని సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక మనము అలాగనే చేయకుండా నిజమైన దేవుని యొక్క సేవ చేస్తూ, నిజమైన దేవుని యొక్క సేవకులుగా ఉంటూ, నిజమైన పరిచర్య చేస్తూ ముందుకు మనం సాగిపోయినట్లయితే మనకి ఎటువంటి అవసరత ఉన్నా కూడా దేవుడు ఆ యొక్క సమయంలో మనకి ఆ యొక్క అవసరత తీరుస్తాడు. నా యొక్క వ్యక్తిగత జీవితంలోనే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించి ఉన్నాడండి. ఎన్నో గొప్ప కార్యములు, ప్రార్థన చేసిన వెంటనే ఎన్నో ప్రతిఫలములు. ఏమండి, కనుక ప్రియమైన బిడ్డలారా, మనము విశ్వాసంగా దేవుని యొక్క సేవ చేయాలండి. సమయం లేదు, మనకే సమయం లేదు. ఇంకాను అబద్ధపు సేవ చేయాలని నీవు ఆశపడినట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యాకోబులో ఒక చక్కటి మాట ఉన్నది. ఆ మాట మనము చదువుకునే మునుపు మొదటి తిమోతి 4:16 వాక్యం ఒకసారి పరిశీలన చేద్దాం. 4:16 నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీ విలాగును చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. నిన్నును నీ బోధ వినువారిని కూడా నీవు రక్షించుకుందువు. ఎలాగునా ఉండాలి? నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. మనం జాగ్రత్తగా కలిగి ఉంటున్నామా? బోధ రోమీలు రాసిన పత్రికలో దొంగతనము, వ్యభిచారము, లేకపోతే శరీరాచ్యలు, అబద్ధము, నిలకడలేని మాటలు ఉన్నట్లయితే మనకు బోధ సరిగ్గా ఉండదు. అవన్నీ మనలోని లేకుండా చక్కగా సత్యమే బోధిస్తూ, సత్యాన్ని అనుసరిస్తూ, సత్య మార్గంలో ఎంతోమందిని మనం నడిపించామంటే మన యొక్క బోధన బట్టి ఎంతోమంది రక్షణ పొందుకుంటారంటే. ఒక మాట నేను తెలియజేస్తూ ఉన్నాను, మనం ఒక ఆత్మను రక్షించినట్లయితే మన యొక్క ఆత్మ పదులమే. ఎన్ని ఆత్మలను మనం రక్షిస్తూ ఉన్నాం? మనకు జీవితంలో ఒక ఆత్మనైనా మనం రక్షిస్తూ ఉన్నామా? ఒక ఆత్మనైనా రక్షిస్తున్నామా? ఇన్ని సంవత్సరాలు మనల్ని దేవుడు పోషిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఒక ఆత్మనైనా మనం రక్షిస్తున్నామా? బోధకులుగా మనం ఉండి, సేవకులుగా, సేవకురాణులుగా, నాయకులుగా మనం ఉండి ఒక ఆత్మనైనా రక్షిస్తూ ఉన్నామా? ఇది మన యొక్క హృదయానికి ఒక ప్రశ్న అనేది ఈ యొక్క నేటి దినమందు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. సేవా పరిచర్య చేయడం గొప్ప కాదు, కానీ సేవా పరిచర్యలో ఎన్నో ఆత్మలు రక్షించటము అది గొప్పతనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో మా యొక్క సేవా పరిచర్య గురించి నాయన ఎంతగానో మీరు మాట్లాడినారు తండ్రి. మేము ఏ విషయంలోనైనా మేము త్రొట్టిల్లిపోయామేమో తండ్రి, ఈరోజు మాకు కనుపరుచున్నారయ్యా. సంఘంలో నమ్మకముగా మేము లేమేమో, సంఘంలో ఉన్న ఆ యొక్క ధనం బట్టి మేము నమ్మకంగా లేమేమో తండ్రి, పరిచర్యలో మేము నమ్మకంగా లేవేమో తండ్రి. ప్రభా, ఇతరులను నైనా మరి శరీరాచ్యల కొరకు మేము ప్రేమిస్తున్నామేమో ప్రభా, వ్యభిచారిస్తున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి నాయన ప్రభా. నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మేము నడవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. ఇంతవరకు ఈ యొక్క బోధన బట్టి విన్నవారిని ప్రభువా, వారి యొక్క మనవుని మీరు ఆలకించి, అయ్యో ఇంతవరకు నేను ఘోరమైన పాపం చేస్తాను, నన్ను దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడని ఈ వాక్యం తెలియజేస్తున్నాను. అయినా వారు కూడా పశ్చాత్తాపడుతూ అయినా నీ యొక్క సన్నిధానంలో నిజమైన సేవ చేసే బాధ్యత యోగ్యత మా అందరికీ అనుపిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాను.